ఏపీ అసెంబ్లీ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అసెంబ్లీకి తొలి స్పీకర్గా మీరు ఒక ట్రాక్ రికార్డుని సంపాదించుకోగలిగారు. కానీ మీరు స్పీకర్గా మీ పేరు ప్రస్తావించినప్పుడు అపోజిషన్ కూడా మిమ్మల్ని ఏకగ్రీవంగా మిమ్మల్ని ఎన్నుకున్న మాట వాస్తవం, అందరూ మీకు మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. అదే క్రమంలో మొదటి సెషన్ నుంచి కూడా మీ మీద అదే రకమైన ఆరోపణలు కూడా ప్రతిపక్షం చేయటం చూసాం. ముఖ్యంగా పక్క తెలుగుదేశం పక్షపాతిలా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రతిపక్షానికి కనీసం మైక్ ఇవ్వటం లేదంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పదే పదే మీ మీద విమర్శలు చేయటం, ఇవన్నీ వీటికి సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు అసెంబ్లీలో రికార్డు తీసి చూడండి, ఎంతమంది రోజు మాట్లాడారో సభ్యులు, ఎంతసేపు మాట్లాడారో వాటి కనుక లిస్టు తీస్తే అసలు దాదాపు అధికార పక్షంతో సమానంగా ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చాం. ఈ మాట వాళ్ళే అన్నారు, బయట ఇంట కూడా అని అన్నారు, వాళ్ళు ఇచ్చారని. అంటే వాళ్ళు కోరుకున్నదే జరగాలి, వాళ్ళు మాట్లాడిందే వినాలి అన్నప్పుడు మాత్రం అది సహజంగా నేను అవకాశం ఇచ్చేవాడిని కాదు. కానీ వాళ్ళు సబ్జెక్టు మీద, ప్రభుత్వం మీద, ఇంకొక వ్యక్తుల మీద విమర్శలు లేకపోతే ఆరోపణలు చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కడ నేను వారికి అవకాశం ఇవ్వకుండా ఉండలా. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద కట్టుకున్న తొలి అసెంబ్లీలో సభ నిండుగా జరగకుండా, అంటే ప్రతిపక్షాలు లేకుండానే చాలా సమావేశాలకి ప్రతిపక్షం హాజరు కాకపోవడం, చివరి సెషన్ కూడా బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావటం లేదు. అసలు ప్రతిపక్షమే లేకుండా సభ నడపటం అనేది మీకు కొంత ఇబ్బందికరమైన అంశం కాదా? తప్పకుండా. నేను ప్రతి సమావేశం ముందు ఆ సభ్యులకి, శాసనసభ్యులు కనీసం 6-7 మందికి ఫోన్ చేస్తాను నేను. సభ జరుగుతుంది రండి, మంచి అవకాశం మీకు, ఓట్లేసింది మీకు, శాసనసభలో మాట్లాడమని ఓటేశారు, వాళ్ళ సమస్యలు చెప్పమని ఓటేశారు. అలాంటి ఓటేసిన వాళ్ళకు న్యాయం చేయకుండా అసెంబ్లీ రాకుండా ఉండడం కరెక్ట్ కాదు. రండి, మీకేం కావాలో చెప్పండి, నాకు సహజం వీలైనంత వరకు మీకు సహకరిస్తానని నేను చాలామంది చెప్పాను. వాళ్ళకి ఇందులో అసెంబ్లీకి రాకపోవడానికి వేరే కారణాలు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ స్పీకర్ మాత్రం కాదు. అందుకని ప్రతిసారి నేను ఫోన్ చేయటం, వాళ్ళు మేము రావని చెప్పడం, లేకపోతే కొంతమంది పేర్లు అనవసరం, కానీ మేము రావాలని ఉంది, కానీ మా నాయకుడు ఒప్పుకోవట్లేదు. అది నేను అంటున్నది. అన్ని సెషన్స్ పాటు, ఒక సెషన్ కూడా కాదు, ఇన్ని సెషన్లలో ప్రతిపక్షమే లేకుండా నడిపిన ఏకైక స్పీకర్ బహుశా మీరే అవుతారేమో కదా. అంటే అది మీరు వాళ్ళు కూడా అడగాల, ఎందుకు రాలేదో, కారణం ఏమిటో. నేనైతే కాదు, అసెంబ్లీ ఏం చేసింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, బాయ్కాట్ చేశారు. బాయ్కాట్ అనేది ఒకరోజు చేస్తారు, లేకపోతే ఒక 4 రోజులు 5 రోజులు చేస్తారు. కానీ ఇంతగా సుదీర్ఘకాలం బాయ్కాట్ చేయడం అనేది ప్రతిపక్షానికి బాధ్యత రాహిత్యమని ప్రజలు అనుకుంటున్నారు. అక్కడ రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేసినట్లు? లేకపోతే ఇక్కడ బాయ్కాట్ చేస్తున్నారు, కౌన్సిల్కి ఎందుకు వెళ్తున్నట్లు? కౌన్సిల్కి వెళ్తున్నారు, ఇక్కడ ఎందుకు రానట్టు? ఇవన్నీ వాళ్ళ రాకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. కానీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను, అది వాళ్ళ ఇష్టం.